శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. 6 లక్షల మంది భవానీ దీక్షాదారులు 5 రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఇరుముడ్లు మల్లికార్జున మహామండపంలో సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భవానీ దీక్ష పరులు తరలివస్తున్నారు. ఇరుముడి సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేశారు. రోజుకు 1,00,000 మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. 6 లక్షల మంది భవానీ దీక్షాదారులు 5 రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఇరుముడ్లు మల్లికార్జున మహామండపంలో సమర్పిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శ్వేత, ఇంద్రకీలాద్రి పైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తరువాత అత్యంత వైభవంగా జరిగేటువంటి భవానీ దీక్షల విరమణ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి భక్తులు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఈ 5 రోజుల పాటు 6 నుంచి 7 లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని భవానీ దీక్షల విరమణలో పాల్గొంటూ ఉంటారు. ఈ విరమణ కోసం వచ్చేటువంటి భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేయడం జరిగింది. అలాగే హోమగుండాలు ఏర్పాటు చేశారు. 3 హోమగుండాలను ఏర్పాటు చేసి ఆ 3 హోమగుండాలలో వారు ఇరుముడి నెత్తిన పెట్టుకొని అమ్మవారి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మ దర్శనం అనంతరం ఇరుముడిని హోమగుండాల్లో సమర్పించి వెళ్లేందుకు, అలాగే ఇరుముడి కట్టుకున్నటువంటి బియ్యం ఏవైతే ఉంటాయో మిగిలిన సామాగ్రిని అంతా కూడా అమ్మవారి దగ్గర ఎక్కడ వదిలేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. మరి చెప్పండి భవాని, ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వేసుకుంటారా మాల? ఈ సంవత్సరం చండీకి వేసాం భవాని. వైజాగ్ నుంచి వచ్చాం భవాని. చాలా బాగా దర్శనం అయింది. అరగంటలో దర్శనం అయిపోయింది. ఆ తల్లిని చాలా ప్రశాంతంగా చూసాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అమ్మవారి ప్రసాదం కానీ ఏదైనా అన్నీ మాకు చాలా హ్యాపీగా జరిగాయి. అన్నీ చాలా బాగా జరిగాయి భవాని. అయితే మీ హోమగుండంలో ఇక్కడ ఏర్పాట్లు కానీ లేకపోతే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల తలనీలాలు సమర్పించడం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎట్లా? ఈ సంవత్సరం అంటే మేము ఫస్ట్ టైం తొందరగా వచ్చాము భవాని. దానివల్ల అంత ఫ్లోటింగ్ అనిపించలేదు. చాలా బాగా అయితే దర్శనం జరిగింది మాకు. మీరు చెప్పండి, గతంలో అమ్మవారి గుడికి వచ్చారా? ఇప్పుడు ఎలా ఉంది? ప్రజెంట్ దర్శనం ఎలా జరిగింది? ఫస్ట్ టైం రావడం అండి మేము. కానీ చాలా చాలా బాగా జరిగిందండి. ఎక్కడా కూడా ఇదేం లేదు. అరగంటలో దర్శనం అయ్యింది. చండీ యాగానికి ఫస్ట్ టైం వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. మీరు చెప్పండి, అమ్మ దర్శనం ఎలా జరిగింది? అలాగే భవానీ దీక్షల విరమణ కోసం భక్తులు వస్తూ ఉన్నారు, వారి కోసం ఏర్పాట్లు ఎట్లా? ఈసారి మాత్రం మేము ఎన్నో సంవత్సరాల కిందట వచ్చామండి. ఇప్పుడు వచ్చి మేము ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికిప్పటికి గుడి ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. అమ్మవారి దర్శనం మార్గం ఏంటి, మాలలు వేసుకున్న వాళ్ళకి ఇచ్చే మాల తాలూకా విషయం అంతా బాగుంది. చాలా బాగా జరిగిందండి. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాము. చండీ యాగంకి మొదటిసారిగా మేము వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. మీరు చెప్పండి, దర్శనానికి వచ్చారు, అమ్మ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నారు. మీ వారు భవానీ దీక్ష కూడా తీసుకుని వచ్చారు. ఎలా ఉంది? ఇక్కడ అంతా చాలా బాగా జరుగుతుంది. వీళ్ళు చేసే మొత్తం పంపించడం ఏంటి, మొత్తం క్యూ లైన్ అన్నీ చాలా బాగున్నాయి. ఫ్లోటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఈసారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఈ మొత్తం సెట్టింగ్ ఏంటి, మొత్తం వాళ్ళు మాకు ఇచ్చే ప్రసాదం అలంకరణ ఏంటి, అమ్మవారిని చాలా బాగా ఎక్కడ తోసుకోవడం కానీ ఏమీ లేదు. మొత్తం సెక్యూరిటీ మొత్తం అంతా చాలా బాగుంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇలాగే ఉంటుంది. అమ్మవారి దీక్ష విరమణకు వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాట్లు చేయడం, హోమగుండాల నుంచి వచ్చి బయటకి అమ్మవారికి హోమగుండంలో వారు ఏదైతే ఇరుముడిలో తెచ్చుకున్నటువంటి నేతికాయని సమర్పించి బియ్యం సమర్పించిన తర్వాత దిగి కొండ దిగువనకు వెళ్ళే కనకదుర్గా నగర్ మెట్ల మార్గం నుంచి కిందకు వస్తూ ఉన్నారు. అయితే భక్తుల కోసం అమ్మ చెప్పండి, భవానీ దీక్ష తీసుకున్నారు, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం ఎట్లా ఉంది? మాకు చాలా ప్రతి సంవత్సరము లేటుగా దర్శనం అయ్యేది. ఈసారి చాలా ఫ్రీగా మాకు సంతోషంగా అమ్మవారిని చూడటం జరిగింది. మాకు చాలా సంతోషకరము. 41 రోజు దీక్ష పట్టుకొని మేము ఈ దీక్ష అమ్మవారికి సంతోషంగా చూసుకున్నాము. అందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉందండి.
మా అమ్మవారి చల్లని చూపుతో మా కుటుంబాలు మీరు ఈ ప్రపంచమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై దుర్గా, జై జై దుర్గా. అమ్మవారి దుర్గా నామ స్మరణతోటి ఇంద్రకీలాద్రి అంతా కూడా మారుమ్రోగుతోంది. ఇక ఈ రోజు మొదలు 5 రోజుల వరకు కూడా భవానీ భక్తుల తాకిడి ఉంటుంది. దాదాపుగా 5 లక్షల మంది వరకు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తూ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ కాంతి.